పురుషుణ్ణి దేవుడు స్త్రీకి శిరస్సుగా పెట్టాడు. శిరస్సు శరీరముగా స్త్రీని పెట్టాడు. పైనుండి ఆజ్ఞలు వస్తాయి, కింది నుంచి ఆజ్ఞలు పైకి పోవు. ఈ శిరస్సుకు పైన ఎవరున్నారు? క్రీస్తున్నాడు. చూడండి, ఇది ఒక క్రమం. కాబట్టి పురుషునికి లోబడి ఉండండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభువునకు లోబడినట్టుగా మీ సొంత పురుషులకు లోబడి. ఒక్కోసారి మరి పురుషులు లోబడతలేడనుకో, వాక్యానికి లోబడతలేడనుకో, అప్పుడు ఈ స్త్రీ వాక్యానికి లోబడులాగున తన భర్త కోసం ప్రార్థన చేయాలి, కానీ పోరాటం చేయొద్దు. ఏం చేయాలి? భర్త కోసం గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? కొంతమంది స్త్రీల దగ్గర ఉన్న ప్రాబ్లం అదే, పోరాటం చేస్తారు, వాళ్ళని ప్రేమించరు. వాడు తాగొస్తా ఉన్నాడు, నేను ఎందుకు ప్రేమించాలి? ఇంకెక్కువ ప్రేమించు. నీ లోబడని భర్తకు ఇంకెక్కువ ప్రేమించు. నీ